ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రంగారెడ్డి జిల్లా 6గురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెయిల్ పైన వచ్చినటువంటి వెంటనే మారణ హోమానికి పాల్పడ్డాడు. అందరి ముందే రాత్రి బీర్ తాగాడు రాజ్ కుమార్. డోర్ ముందు బీర్ యొక్క క్యాన్ ను కూడా గుర్తించారు పోలీసులు. పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారనేటువంటి కోపంతో ఈ వరుసగా హత్యలకు పాల్పడ్డారు. బాలికతో పాటుగా ఆమె తల్లి, నాయనమ్మతో పాటు ఇంట్లో భార్య, 2 పిల్లలను కూడా చంపేశాడు ఈ మృగం. 2018లో రాజ్ కుమార్ కు లవ్ మ్యారేజ్ అయింది. ప్రధానంగా ఈ వరుస హత్యలు మాత్రం ప్రకంపనలు రేపుతున్నాయనే విషయం మాత్రం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. పారిపోయేటువంటి ప్రయత్నం కానివ్వండి, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కీలకంగా మద్యం మత్తు స్పష్టంగా కనబడుతుంది. సో రాత్రి బీర్ల యొక్క క్యాన్ మొత్తాన్ని కూడా డోర్ ముందే ఉంది. సో మొత్తం తాగి మద్యం మత్తులో ఒకవైపు ఆ మత్తు ప్రభావంతో మరోసారి పగ పెంచుకునేటువంటి వైరం, ఎలాగైనా ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనుకునేటువంటి కాంక్ష వాంఛ మొత్తం కూడా మద్యం మత్తు, తీవ్రమైనటువంటి పొగ, ఇవన్నీ కలిసి ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తున్నాయి. రాజ్ కుమార్ మనసులో పోక్సో కేసు అనేది ఒక తీవ్రమైనటువంటి అవమానంగా భావించాడు. పగగా మారిపోయింది అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆలోచించేటువంటి పరిజ్ఞానం కనీసం లేకుండా పగ ఎలాగైనా పెంచుకోవాలి, ఎలాగైనా వారిని హంతం చేయాలి, సో చంపేయాలి అనేటువంటిది పక్కా ప్లాన్ తోనే రాత్రి పగ మొత్తం కూడా ఆలోచించి తనకు అన్యాయం చేసిన వారిని ఎలాగైనా దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు జైల్లో ఉండి బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత సో ప్రధానంగా నేను మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే, ఎవరినైనా హత్య చేస్తే జైలుకి వెళ్తాననేటువంటి భయం అతనిలో చనిపోయింది. 2, నేను ఒక బాలిక పైన ఈ విధంగా ప్రవర్తించాను, దానికి ప్రతీకారంగానే నా పైన పూర్తి స్థాయిలో పోక్సో కేసు పెట్టారు అనేటువంటి పశ్చాత్తాపం కూడా అతనిలో చనిపోయింది. ప్రధానంగా జైల్లో ఉన్నన్ని రోజులు ఆ కక్షకు సంబంధించినటువంటి అంశం ఎలా బయటకు వచ్చిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే అతను ప్రధానంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. బెయిల్ పైన రాగానే ఆ పగను తీర్చుకోవడమే ఒక ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ మృగం. ప్రధానంగా మద్యం మత్తు ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. బీర్ క్యాన్ ను తెచ్చుకొని రాత్రి కూర్చొని ఇంటి ముందు పూర్తి స్థాయిలో తాగిన తర్వాత ప్రీ ప్లాన్డ్ గా ఆయా కుటుంబాలపైన వరుసగా దాడులకు పాల్పడ్డారు. ముందుగా బాధితురాలి దగ్గరికి వెళ్ళారు, ఆమెను హత్య చేశాడు, ఆమె తల్లిని హత్య చేశాడు, ఆమె నాయనమ్మని హత్య చేశారు. మళ్ళీ ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో సొంత భార్య, ప్రధానంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యతో పాటుగా 2 పిల్లల్ని కూడా హత్య చేశాడు ఈ మృగం. నియంత్రణ కూడా కోల్పోయినటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. సాధారణంగా హత్య చేస్తే జైలుకు వెళ్తాం అనేటువంటి ఒక స్పృహ మనుషుల్లో కలుగుతూ ఉంటుంది. కొంతవరకు భయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కానీ రాజ్ కుమార్ విషయంలో ఈ మొత్తం విషయాన్ని పక్కన పెట్టేశాడు. కనీసం నేను మళ్ళీ హత్య చేసిన తర్వాత జైలుకి వెళ్తానేమో, పోలీసులు నన్ను పట్టుకుంటారేమో, సో ఆల్రెడీ ఒక్కసారి పోక్సో కేసులో ఇరుక్కొని నేను ఇబ్బందులు ఎదురవుతున్నాను, ఇప్పుడు బెయిల్ పైన బయటికి వచ్చాను కాబట్టి ఆయా కుటుంబాల జోలికి నేను వెళ్లకుండా ఉండడం ఉత్తమం. సో భవిష్యత్తులో ఎలాంటి శిక్షణైనా అనుభవిద్దాం. సో చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపం ఒకటే ఒక ప్రధానమైనటువంటి మార్గంగా చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక్కసారి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాక, జైలుకు వెళ్ళొచ్చాక, బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత వారిలో కొంతవరకైనా మార్పు కనిపిస్తూ ఉంటుంది చాలా మందిలో. కానీ రాజ్ కుమార్ విషయంలో చాలా డిఫరెంట్ గా కనబడుతుంది. అతని ఆలోచన శైలి మొత్తం కూడా పగను తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, నన్ను జైలుకి పంపినటువంటి వారి పైన, నా పైన కేసు పెట్టినటువంటి వారు ఎవ్వరు ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఆలోచన. దానికి తోడు అసలు ఆలోచించేటువంటి పరిజ్ఞానానికి, ఆ బ్రెయిన్ కి కొంచెం టైం కూడా ఇవ్వకుండా వెంటనే మద్యం మత్తులోకి వెళ్ళిపోవడం. సో ఇప్పుడే చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, వారు బతికి ఉండడానికి వీల్లేదు అనేటువంటి కోణంలో అతని ఆలోచన ప్రవర్తన ఉంది. క్రూరత్వాన్ని ప్రేరేపించేటువంటి దిశగా అతని ఆలోచన పరిజ్ఞానం సాగింది అనేది మాత్రం ఇక్కడ మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. మద్యం మత్తులో ఉన్నప్పుడు సో ఇమీడియట్ గా నేను చేసేయాలి అనేటువంటి ఆలోచనతోనే అతను వెళ్ళి ఇలా వరుసగా హత్యలకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఒకవైపు పొగ, మరోవైపు మద్యం, ఇవి 2 కలిపి అతని ఒక ఉన్మాదిలా మార్చాయి అనేది మాత్రం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రాజ్ కుమార్ లో ఉన్నటువంటి ఒకవైపు అంటే పగ తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచనకు ఎలాగోలాగా చేయాలి, నేను ఏదైనా చేయగలను, ఎవరినైనా చంపేయగలను అనేటువంటి ప్రతీకారం, దానికి తోడుగా మద్యం మత్తులో అసలు తాను ఏం చేస్తున్నాను అనేటువంటి స్పృహ లేకుండా ప్రవర్తించేటువంటి తీరులో కూడా ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ 6గురి ప్రాణాలకు కారణమైనటువంటి ఘటన. కానీ ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా మనసుని కలించి వేయటం మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో తీవ్ర అలజడి వాతావరణాన్ని కూడా. ఒకసారి రాజ్ కుమార్ ఇంటి ముందు ఉన్నటువంటి బీర్ బాటిల్స్ ని మనం చూద్దాం. సో భారీ స్థాయిలో ఒక క్యాన్ ని అక్కడ పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో పక్కా సేవించి మాత్రమే ఈ వరుస హత్యలకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. అక్కడ హోటల్ లేదు మళ్ళీ
थोड़ा बहुत खराब है काम మొత్తం పిల్లలు వండుకున్నారు. మా చెల్లెల్ని ఎంతో బాగా పోరాడినట్టుంది, వద్దు వద్దని చెప్పి బాగా బతిలానట్టుంది. ఇంట్లో బట్టలు సామాన్లు చిందరవందర అయిపోయినాయి. మంచం మీద తెలియకుండా మొత్తం అట్లే కాళ్ళు ఒక దిక్కు తల ఒక దిక్కు పండి ఉన్నారు సార్. వచ్చేసరికి ఎంతమంది వాళ్ళ అమ్మాయిని ఆయన ప్రేమించిన అమ్మాయిని కూడా తీసుకొచ్చి చంపేసిరంట. వాళ్ళ మమ్మీని వాళ్ళ నాయనమ్మని కూడా చంపేసిరంట. ఇక్కడ మా చెల్లెల్ని మా 2 పిల్లల్ని చంపేసిండు, అక్కడ 3 చంపేసిండు, 6 మందిని చంపేసిండు సార్ మొత్తము. ఇది చట్టపరమైన ఉరి శిక్ష పడాలి సార్. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంట్లో ఫ్యామిలీస్ ఎట్లుంటారు సార్? ఇంత దారుణంగా ఉంటే